ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను, ఎండమెంట్ భూమిగా తెచ్చాను, ఎవరికి ఇచ్చాను, ప్రేమ సమాజానికి తెచ్చాను. ఇది నాకు సార్థంగా పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండమెంట్ లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కావచ్చు. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జ్యూరిడిక్షన్ లో ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ లేకుండా అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకున్న ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగారు. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూస్ మాట్లాడినాను సార్. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్నా మీరు నాకు మాట్లాడాలి. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంటి, నా వయసు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్ తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్ మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాట్లాడి మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉంటుందా? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద మీరు మాట్లాడేటప్పుడు కనీసం నేను ఇక్కడే ఉన్నాక సస్పెన్షన్ పీరియడ్ లో ఊరు దాటకుండా నాకు ఇచ్చారు ఆర్డర్. ఆ మూమెంట్ లో మీరు నన్ను అడిగొచ్చుగా, నా నంబర్ ఎవరి దగ్గర ఇచ్చారో తీసుకొని ఉండొచ్చు. సో మీరందరూ రాస్తున్నారు, మీరందరూ ఎవరెవరైతే ఎలిమెంట్ చేస్తారో రాస్తున్నారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కామెంట్ చేశారు. ఈ నేను ట్విట్టర్ లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి ఈ రోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు. అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ మీకు కాదు. నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, కాన్స్టిట్యూషన్ లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం. అది రోజు డిలీట్ అయిపోతా ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు. మేము ఏం తప్పు మాట్లాడుతున్నాను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి